అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆలోచనలు ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ రాష్ట్ర అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని గొప్ప విజన్ని ఆవిష్కరిస్తూ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవ శ్రీ శివప్రతాప్ శుక్లా గారు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం చారిత్రాత్మకం. ఆయన చేసిన ప్రసంగం కేవలం అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కాదు, తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శి. 2034 సంవత్సరం నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 సంవత్సరం నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రం ఎదగడానికి అవసరమైన విశిష్ట ప్రణాళిక. అటువంటి గొప్ప సంకల్పాన్ని పవిత్ర శాసనసభ వేదిక నుండి రాష్ట్ర ప్రజల ముందు ఉంచిన గవర్నర్ శ్రీ శుక్లా గారికి ఈ సందర్భంగా సభానాయకుడిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన గవర్నర్ గారి ప్రసంగం ధన్యవాదాల తీర్మానానికి మా సభ్యులు బాలు నాయక్ గారు సభలో ప్రవేశపెట్టారు. సభ్యులు ఆది శ్రీనివాస్ గారు మద్దతు ఇచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడం ఆనవాయితీ. ప్రజాస్వామ్యంలో అది సభా సాంప్రదాయం. ప్రధాన ప్రతిపక్షం కూడా హుందాగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతుందని ఆశించాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో కలిసి వస్తుందని ఆశపడ్డాం. కానీ ఆ పార్టీ తమ అహంకార ప్రవర్తనను మార్చుకోలేదు. ధన్యవాదాలు తెలపాల్సిన చోట కూడా ప్రధాన ప్రతిపక్ష నేతలు ఆరోపణలు ప్రత్యారోపణలతో సభను తప్పుదోవ పట్టించారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ అంశం తీవ్ర నిరాశకు గురి చేసింది. అధ్యక్ష, రాజులు పోయినా రాజ్యాలు పోయినా రాచరిక పోకడలు మాత్రం మారలేదు. పూర్వం ఒకరి నుంచి ఇంకొకరికి రాజ్యాధికారం మార్పిడి జరిగినప్పుడు యుద్ధాలలో వేలాది కుత్తుకలు తెగేవి, రక్తం వరదలై పారేది. అప్పుడే అధికారం బదలాయింపు జరిగేది. అది రాచరిక వ్యవస్థ. కానీ ఈనాడు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి ప్రజాస్వామ్య పద్ధతుల్లో నాయకుల్ని ఎన్నుకుంటున్నాం. కొందరు ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారు. ప్రజలు తప్పు చేశారని అనుకుంటున్నారు. నియంత పోకడలను అనుసరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఎందుకంటే రాచరికంలో వారసత్వానికి అవకాశం ఉంది. తాతల నుంచి తండ్రులకు, తండ్రుల నుంచి కొడుకులకు, కొడుకుల నుంచి వాళ్ళ కొడుకులకు అధికారం వారసత్వంగా వచ్చేది మనం చరిత్రలో చూసినాం. ఈరోజు కూడా అదేవిధంగా వారసత్వం వస్తుందనుకొని ఆశపడి భంగపడి ఈరోజు ఆ బాధతో దుఃఖంతో సమయము సందర్భము ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదనే విచక్షణను కూడా ప్రదర్శించకుండా వారిదైన శైలిలో వారు మాట్లాడడం జరుగుతుంది. అధ్యక్ష, శాసనసభ ఆవరణలో తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకున్న సందర్భంలో కొత్త గవర్నర్ శుక్లా గారికి శుభాకాంక్షలు తెలిపేందుకైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వస్తారని మేము ఆశించాం. కానీ ఇంకా ప్రజలే తప్పు చేశారని అనుకుంటూ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారు. 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలు మారినా ఇలా సంప్రదాయాలను ఎవరు ఉల్లంఘించలేదు. అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకార ధోరణి, ప్రజలు బుద్ధి చెప్పి ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన ఇప్పుడు అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. అధ్యక్ష, బాధాకరమైన విషయం, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్గా శుక్లా గారు బాధ్యత తీసుకున్నప్పుడు వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి, వారిని అభినందించడానికి తప్పకుండా ఈ సభకు హాజరవుతారని 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఆశించారు. అధ్యక్ష, తెలంగాణ ఒక మంచి సాంప్రదాయానికి, అదేవిధంగా పెద్దలను గౌరవించుకోవడానికి తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా
ఒక బాధ్యతతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు రాచరిక పోకడల్ని మర్చిపోక అధికారం కోల్పోయినా ఇంకా ప్రజాస్వామిక వ్యవస్థలకి రాకపోవడము, సభా సాంప్రదాయాలను గౌరవించకపోవడం అనేది ఇది మన తెలంగాణ గౌరవానికి, తెలంగాణ ప్రాంతానికి ఒక తీవ్రమైన మాయని మచ్చగా మిగిలిపోతుంది అధ్యక్ష. అధ్యక్ష, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 1/12/2023 నుంచి ఈనాటి వరకు 28/2/2026 వరకు 1,56,56,774 రూపాయల జీతభత్యాలు పొందడం జరిగింది అధ్యక్ష. 1,06,56,674 రూపాయల జీతభత్యాలు పొందిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు సభకు గైరాజరవ్వడము, మరి ఈరోజు ఈ సభలో మనందరం చర్చించి విధులకు హాజరు కాని వాళ్ళ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ఎందుకంటే పబ్లిక్ సర్వెంట్ అని చెప్పి డెఫినేషన్ సుప్రీంకోర్టే ఇచ్చింది ఈ ప్రజాప్రతినిధులకు కూడా, మరి ఏమాత్రం విధులకు హాజరు కాకుండా ఈ రకంగా గైరాజరయ్యే ఎవరైనా, నేను ఏ ఒక్కరి కోసము దీని గురించి నేను ప్రస్తావించడం లేదు, దీనికి ఎక్కడో ఒక దగ్గర చర్చ జరిగి దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న సూచన. ఇప్పటికైనా ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి, మీరు సభకు రాండి, ఈ సభలో చర్చలో పాల్గొనండి, తద్వారా తెలంగాణకు ప్రయోజనం చేకూరుతుందని మీరు భావిస్తే ఈ సభకు వస్తారని మేము భావిస్తున్నాం. రావాల్సిందిగా తమరి ద్వారా మాజీ ముఖ్యమంత్రి గారికి నేను ఆహ్వానం పలుకుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు గవర్నర్ గారి ప్రసంగం మీద చాలా రకాలుగా చాలా చర్చలు జరిగినాయి. ఎక్కడైనా సూచనలు వస్తాయేమో, ఎక్కడైనా గవర్నర్ గారి ప్రసంగానికి అభినందనలు అందజేస్తారేమో, ప్రభుత్వానికి ఏమైనా సూచనలు సలహాలు ఇస్తారేమో అని చెప్పి నేను సుదీర్ఘంగా అందరి ప్రసంగాలను నిశితంగా గమనిస్తూ వచ్చిన అధ్యక్ష. కానీ అలాంటి వాతావరణం కానీ అలాంటి ఆలోచనలు కానీ నాకు ఎక్కడ మర్చుకో కూడా కొంతమంది నుంచి రాలేదు. ప్రధానంగా ప్రధాన ప్రతిపక్షం నుంచి మేము ఆశించిన విధంగా వారి వ్యవహార శైలి, వారి ప్రవర్తన లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు నేను ఈ సభ ద్వారా గవర్నర్ గారు ఏదైతే వారి ప్రసంగం ద్వారా ఒక విజన్ను, ఒక పాలసీ డాక్యుమెంట్ను, ఒక ఫ్యూచర్ యాక్షన్ ప్లాన్ను ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు 4 కోట్ల తెలంగాణ ప్రయోజనం కోసం ఈరోజు వారు మనకు ఒక పాలసీ డాక్యుమెంట్ను సభ ముందుకు తీసుకురావడం జరిగింది అధ్యక్ష. ఈ పాలసీ డాక్యుమెంట్ తయారు చేసే ముందు, మంత్రివర్గం ఆమోదించే ముందు, మంత్రివర్గం ఆమోదించిన ప్రసంగానికి గవర్నర్ గారు ఆమోదం తెలిపే ముందు చర్చలు జరిగినాయి అధ్యక్ష. దీనికి ప్రధానమైన కారణము గత చరిత్రను అనుభవాలుగా మార్చుకుంటూ భవిష్యత్ ప్రణాళికలను మనం రచించుకోవాలని చెప్పి మంత్రివర్గ సహచరులు అదేవిధంగా గవర్నర్ గారితో చర్చించి ఈ ప్రసంగాన్ని పొందుపరిచిన అధ్యక్ష. ప్రతి అక్షరం వెనకాల, ప్రతి అంకె వెనకాల ఒక విశ్లేషణ, దానికి సంబంధించిన ఆధారాలను, చరిత్రను అంచనా వేసుకొని భవిష్యత్ ప్రణాళికలను మేము రచించుకోవడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఈ సందర్భంగా నేను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఈ దేశానికి అందించిన సేవల్ని, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో జరిగిన పరిణామాలను కూడా ఈ సభ ద్వారా, తమరి ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజలతో నేను పంచుకోవాలని భావిస్తున్నాను అధ్యక్ష. దేశ ప్రజలు రాచరికంలో మగ్గుతున్నప్పుడు, ఆధిపత్యం చెలాయిస్తున్నప్పుడు, మిగతా భారతదేశంలో బ్రిటిషర్స్ అయినా, తెలంగాణ హైదరాబాదు రాష్ట్రంలో నిజాం నవాబులైనా ఇక్కడ రాచరిక వ్యవస్థ నడుపుతున్నప్పుడు ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండాలని కాంగ్రెస్ పార్టీ చేసిన సుదీర్ఘమైన పోరాటం ఈ దేశానికి స్వతంత్రాన్ని అందించడం జరిగింది అధ్యక్ష. ఆ సమయంలో వేలాది మంది అమరులు అవ్వడమే కాకుండా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చి ముందు వరుసలో నిలబడిన మహాత్మా గాంధీ గారు, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు లాంటి వాళ్ళు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లాంటి వాళ్ళు చాలామంది, కొన్ని పేర్లే నేను ఇక్కడ ప్రస్తావిస్తున్నా, వీళ్ళందరూ కూడా ఎన్నో త్యాగాలకు ఎంతో వాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎత్తుగడలతో తీసుకున్న నిర్ణయాల వల్ల మన దేశానికి స్వతంత్రం వచ్చింది అధ్యక్ష. స్వతంత్రం వచ్చినప్పుడు బ్రిటిషర్స్ కూడా వీళ్ళు పరిపాలించుకోలేరు, వీళ్ళకు పరిపాలన చేత కాదు, వీళ్ళకు చదువు అక్షర జ్ఞానము లేదు, అదేవిధంగా కరువు కాటకాలతో వీళ్ళు చనిపోతారు అనే ఒక ఆలోచనతోని వారు మనకు స్వతంత్రం ఇచ్చిండ్రు అధ్యక్ష. మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు మత కల్లోలాలు
పతాక స్థాయికి చేరుకున్నాయి అధ్యక్ష. ఒక రకంగా 524 సంస్థానాలు ఎవరికి వాళ్ళు యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడం, ఎన్నో రకాల సమస్యల్ని సంక్షోభాన్ని ఎదుర్కొనే సమయంలో ఈ భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు బాధ్యత చేపట్టారు. వారు వారసత్వంగా ఈ దేశ ప్రధానమంత్రి కాలేదు అధ్యక్ష. దేశ స్వతంత్రం కోసం పోరాటం చేసి 10 సంవత్సరాలు జైల్లో శిక్షను అనుభవించి ఈ దేశ ప్రజల కోసం సర్వం త్యాగం చేసి వాళ్ళ తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు వజ్రాల వ్యాపారం చేస్తూ వేలాది కోట్ల రూపాయలను సంపాదించిన వాటిని కూడా దేశ ప్రజలకు దారదత్తం చేసి ఈ దేశానికి తమ విలువైన ఆస్తులను ప్రాణాలను ఈ దేశం కోసం వడ్డీ స్వతంత్రం తెచ్చిన స్వతంత్ర భారతదేశంలో ఈ దేశాన్ని నిర్మించాలా, ఈ దేశాన్ని బలంగా నిలబెట్టాలి అని చెప్పి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న ప్రణాళికలే ఈరోజు ప్రపంచంలో ఒక బలమైన శక్తిగా భారతదేశం అవతరించింది అధ్యక్ష. మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాటి ఉన్న పరిస్థితులు 35 కోట్ల జనాభా ఆకలితో అలమటిస్తున్నారు, నిరక్షరాస్యత విలయతాండవం చేస్తుంది, మత కల్లోలాలు ఆకాశాన్ని అంటినాయి. ఆ సంక్షోభాన్ని ఎదుర్కొని ఈ దేశాన్ని భవిష్యత్తులో బలంగా నిలబెట్టాలి అని అంటే ఆనాడు తీసుకున్న పాలసీలు మొట్టమొదటి ప్రాధాన్యత ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్. ఎడ్యుకేషన్ అక్షరాస్యతను మనం పెంచుతే, ఒక నాలెడ్జ్ హబ్గా ఈ దేశాన్ని తీర్చిదిద్దుతే రేపు ప్రపంచానికే మేధా సంపత్తిని అందించగలిగిన శక్తిగా భారతదేశం అవతరిస్తుందని చెప్పి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా అధ్యక్ష నేను కొన్ని అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఖరగ్పూర్ ఐఐటి, బాంబే ఐఐటి, చెన్నై ఐఐటి, కాన్పూర్, ఢిల్లీలలో ఐఐటీలను నెహ్రూ గారు ప్రారంభించారు అధ్యక్ష. వీటికి తోడు కలకత్తా, అహ్మదాబాదులో ఐఐఎంలను నెలకొల్పి మేనేజ్మెంట్ విద్యకు ప్రాధాన్యతనిచ్చిండ్రు అధ్యక్ష. ఎన్నో యూనివర్సిటీలను తేవడమే కాకుండా ఖరగ్పూర్, బాంబే, చెన్నై, కాన్పూర్, ఢిల్లీ లాంటి ప్లేసులో ఐఐటీలను ప్రారంభించడం ద్వారా ఎంతోమందిని సాంకేతిక నైపుణ్యం కలిగిన మేధావులను ఈ కళాశాలల నుంచి, యూనివర్సిటీల నుంచి మనం చూడగలిగిన అధ్యక్ష ఈరోజు దేశంలో. అదేవిధంగా ఐఐఎంలకు సంబంధించి కూడా మనకు కలకత్తా, అహ్మదాబాదులో ప్రారంభించి వాటికి ఒక బలమైన పునాది వేసి ఒక నాలెడ్జ్ హబ్గా ప్రతి పేదవాడికి విద్యను అందించాలన్న లక్ష్యంతో ఈరోజు భారతదేశంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లోకి వెళ్తే కూడా పాఠశాలల నుంచి, ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ఈరోజు విద్యా వ్యవస్థ భారతదేశాన్ని మొత్తానికి అందించగలిగినామంటే ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు విద్య పట్ల వేసిన ప్రణాళికలే ఈరోజు భారతదేశంలో ఒక నాలెడ్జ్ హబ్గా మారింది అధ్యక్ష. అదేవిధంగా నెహ్రూ గారు ఆనాడు ఆకలితో అలమటిస్తున్న, ఆకలితో తినడానికి తిండి లేక బురద మట్టిని తిని ఈ దేశ ప్రజలు బ్రతుకుతున్నప్పుడు ఈ దేశ ప్రజల యొక్క యావరేజ్ ఏజ్ అంటే ఒక జీవితకాలం వయసు ఆనాడు 32 సంవత్సరాలు ఉంది అధ్యక్ష. అంటే ఈ దేశంలో పుట్టినవాడు యావరేజ్ వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది 32 సంవత్సరాలు ఉండే అధ్యక్ష. అట్లాంటి పరిస్థితి నుంచి జవహర్లాల్ నెహ్రూ గారు కట్టిన ప్రాజెక్టులను ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులను అటు బెంగాల్ నుంచి మొదలు పెడితే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిస్సా లాంటి ఎన్నో రాష్ట్రాలలో పెద్ద పెద్ద సాగునీటి ప్రాజెక్టులను వారు నిర్మించడం ద్వారా, హరిత విప్లవం రావడం ద్వారా ఈ దేశంలో ఆకలిని తీర్చడమే కాదు, సరిపోయిన ఆహార ఉత్పత్తి నుంచి ఈనాడు ఇతర దేశాలకు ఆహార ధాన్యాలను ఎగుమతి చేయగలిగినంత స్థాయికి భారతదేశం చేరింది అనంటే ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇరిగేషన్ పట్ల, ఈ దేశ ప్రజల యొక్క ఆకలి పట్ల తన యొక్క ప్రణాళికను రచించి ఈ ప్రాజెక్టులను నిర్మించడం వల్ల ఎడ్యుకేషన్, ఇరిగేషన్లో ప్రపంచంలోనే ముందు స్థానంలో ఈరోజు భారతదేశాన్ని నిలబెట్టడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష శ్రీమతి ఇందిరాగాంధీ గారి హయాంలో బలమైన ముద్ర వేసిన ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా బ్యాంకుల జాతీయకరణనే కాకుండా పేదవాడికి బ్యాంకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు. గరీబీ హఠావో నినాదం, రేషన్, సబ్సిడీ, ఎంఎస్పి, 20 సూత్రాల పథకాలు,
రాజభరణాల రద్దు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇందిరాగాంధీ గారి చరిత్రలో ఎన్నో మైలురాళ్ళు దళితుల కోసం, గిరిజనుల కోసం, పేదవాడి కోసం, మైనారిటీల కోసం తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు ఈరోజు భారతదేశంలో దళితులు, గిరిజనులు, ఆదివాసీలు ఈరోజు తలెత్తుకొని నిలబడే స్థాయికి వాళ్ళు వచ్చిండ్రు అధ్యక్ష. భూమే ఆత్మగౌరవం, సొంత ఇల్లే మన కుటుంబం యొక్క గుర్తింపు. అలాంటి పేదవాడి గుడిసె నుంచి, తాటాకుల నుంచి సొంత ఇంటికి ఇల్లు ఇవ్వడమే కాదు, ఏమీ లేని పేదవాడికి ఇంటి పట్టాలను ఇచ్చి, ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చి, అదేవిధంగా పేదవాడికి అసైన్మెంట్ పేర్ల మీద అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి జమీందారులు, జాగీర్దారులు, భూస్వాములు, దొరల దగ్గర వేలాది లక్షలాది ఎకరాల భూములు ఉంటే ఆ భూములను శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఈరోజు ప్రతి గ్రామంలో, మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి అధ్యక్ష, ఈ శాసనసభలో నాకు తెలిసి 90% దళితులు, గిరిజనులు ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళ తాతలకో, వాళ్ళ ముత్తాతలకో, వాళ్ళ తండ్రులకో ఇందిరమ్మ ఇచ్చిన అసైన్మెంట్ భూములకు వాళ్ళు యజమానులుగా మార్చి ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఈరోజు పేదవాడికి భూమి ఇచ్చింది అని అంటే ఈరోజు ఇందిరాగాంధీ గారు ఆనాడు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం అధ్యక్ష. మొదటి తరం నెహ్రూ, ఇందిరాగాంధీ గారి దేశానికి అందించిన సేవలు 40 సంవత్సరాలు, 1950 నుంచి 1990 వరకు 40 సంవత్సరాలు దాదాపుగా వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎన్నో రకాలుగా ఈ దేశంలో ఉండే పేదలను ప్రభావితం చేసింది. నిరుద్యోగ యువకులను, విద్యార్థులను ప్రభావితం చేయడంతో 1990 వరకు ఈ దేశం ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా నిలబడ్డది అధ్యక్ష. 1990 తర్వాత ప్రపంచంతో పోటీ పెరిగింది, ప్రపంచంతో పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది, ఎన్నో సవాళ్ళను ఎదుర్కొనే పరిస్థితి, దేశం ఆర్థికంగా చితికిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థను పరిశీలించినప్పుడు భాండాగారంలో నిధులు లేవు, దేశం దివాలా అంచులోకి వెళ్ళిపోయింది. అప్పుడు తెలంగాణ బిడ్డ మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి మా మిత్రులు శ్రీధర్ బాబు గారు ఎక్కడి నుంచి అయితే శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తుండో ఆ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఒకనాటి ముఖ్యమంత్రి పివి నరసింహారావు గారు తెలంగాణ బిడ్డ 1991లో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ ఆర్థిక వ్యవస్థను, దేశంలో ఉన్న క్లోజ్డ్ ఎకానమీని ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దాలి అని అంటే సరళీకృత విధానాలను తీసుకురావాలి. సరళీకృత విధానాలు అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ను, డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ను దేశంలోకి ప్రవేశపెట్టి ఈ దేశంలో, ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన పలు సంస్థలను ఆహ్వానించి పెట్టుబడులు పెట్టడానికే కాకుండా ఈ దేశంను తీర్చిదిద్దిండ్రు. మొదటి తరంలో నెహ్రూ, ఇందిరాగాంధీ గారు ఏ విధంగా అయితే ఒక గొప్ప పరిపాలనకు పునాదులు వేసిండ్రో, రెండవ తరంలో పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన సరళీకృత విధానాలు ఈ దేశాన్ని ప్రపంచంతో పోటీ పడే విధంగా బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దింది అధ్యక్ష.